మీరు మా ఆత్మీయ అవును సార్, నేను నిజంగా మా ఊర్లో కూడా మాకు బాగా దగ్గర ఉంటుంది. నుంచి అంతా కలిసిమెలిసి ఉంటాం, మంచిగా వాతావరణం ఉంటాం. సరే కూడా ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కట్టుకోలేదు? ఇల్లు ఎప్పుడు కట్టుకోలేదు? ఇప్పుడు నీకు ఇల్లు లేదా? ఓకే, నీకు ప్లాట్ ఉందా? మళ్ళా ప్లాట్ లేదు. పేదవాళ్ళు సంతోషంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ఎక్కడ చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ పథకాన్ని ఆరంభించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ సన్న బియ్య కార్యక్రమం చేయడం నిజంగా వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యం ఏ విధంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఈ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు, మరి మేము నేరుగా చూడాలని మీ దగ్గరకు వచ్చాం. అది కూడా తారక రామనగర్. మరి ఇక్కడ ఎక్కువ బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇందిరానగర్ తర్వాత ఇక్కడనే మేము ఎప్పుడు ప్రతిసారి ఇందిరానగర్ పోయేది భువనగిరిలో. ఈసారి ఇక్కడ తారక రామనగర్ వద్దాం, ఎందుకంటే మీరంతా కూడా ఎప్పుడు కలుస్తారు, ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సో మీకోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. ఈ సన్న బియ్యం కార్యక్రమం అంటే పేదోడు ధనికుడికి ఒకే ఆహారం ఉండాలి. అంతకుముందు ధనికుడు సన్న బియ్యం తింటే పేదోడు దొడ్డు బియ్యం తినేది. ఇప్పుడు మా పుష్పలత ఇంటికి వచ్చినాం. ఇక్కడ పుష్పలత ఇంట్లో భోజనం చేసినాం. నేను కలెక్టర్ గారు, మా ఎంపడి కొంతమంది ఉన్నారు, ఈ కుటుంబ సభ్యులు. పుష్పలత భర్త లేరు, 2 నెలల క్రితం చనిపోవడం. ఇంతంతూ 3 పిల్లలు ఉన్నారు. ఆమె కూలీనాలు చేసి బతుకుతుంది. ఆమె చెప్తున్నది ఏంటంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు సన్నబియ్యం తినేదట. ఇంతో అంతా ఆయన మేస్త్రి కాంట్రాక్టర్ ఉండే, కష్టపడేది, ఆదాయం ఉండేది, సన్నబియ్యం తినేది. భర్త చనిపోయినాక దొడ్డు బియ్యం తింటుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమం వల్ల మొన్న ఉగాది నాడు ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసిండ్రు, స్టార్ట్ చేసిండ్రు, ఆ రోజుకెళ్ళి 1వ తారీఖు నుంచి సన్నబియ్యం మనం భువనగిరిలో మొదలు పెట్టుకున్నాం. మరి ఆమె ఆ రోజుకెళ్ళి ఆమె భర్తున్నప్పుడు ఎట్లా సన్నబియ్యం తిన్నదో ఇప్పుడు మళ్ళీ అదే సన్నబియ్యం ఈరోజు తింటుంది. మాకు మా పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తుంటే మాకు సంతోషం అనిపించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి పరిస్థితి మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా అన్ని గ్రామాలల్లో, అన్ని వాడకట్లల్లో, అన్ని మున్సిపాలిటీలల్లో, వార్డులల్లో అదే పరిస్థితి ఉన్నదని మేము అనుకుంటున్నాం. రేపు బీబీనగర్ తండాలలో కూడా అక్కడ మా లంబాడి సోదరులు నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్థితిగతులు చూసి మళ్ళీ అక్కడ భోజనం చేయాలనేది ఒక ఆలోచన ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ మా పుష్పలతను అడిగితే నీకు కరెంటు బిల్లు కడుతున్నావు అంటే కరెంటు బిల్లు కడతలేదు అన్నది. 200 యూనిట్ల కరెంటు బిల్లు కడతలేదు, గృహజ్యోతి. మరి అట్లనే ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం కూడా మొదలైంది. గ్యాస్ సిలిండరు 500 వస్తుందా అంటే వస్తుందని చెప్పింది. అంటే ఈ 3 పథకాలు నేరుగా అవుపడుతున్నాయి. ఇల్లు కూడా ఆమె పేరు మీద లేదు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె. సో పేదరికం మన భువనగిరి మున్సిపాలిటీలో ఎక్కువ ఉంటుంది. మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. భువనగిరి మీద అయితే ప్రత్యేకమైన మున్సిపాలిటీ, గ్రామాలల్లో ప్లాట్లు వీటిలో ఇంత భూమి ఉంటుంది, ఇల్లు కట్టుకొని ఉంటాం. ఈడ టౌన్లో ఏంటంటే ప్లాట్ కూడా దొరకదు, పేదరికం ఎక్కువ ఉంది. సో ముందు ఇస్తూ ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ప్లాట్లు చూపించే కార్యక్రమం కూడా, ఆ ల్యాండ్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామనేది దాన్ని దృష్టి పెట్టి మరి ఇక్కడ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇందిరామిల్లో ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం, ప్లాట్లు లేని వాళ్ళకి ఎట్లా అనే దాని విషయంలో ఇది మున్సిపాలిటీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి ల్యాండ్ లభ్యం అంత ఈజీ కాదు. దాన్ని ఐడెంటిఫై చేయడం ఆ టాస్క్ నేను కలెక్టర్ గారు, ముఖ్యంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీన్ని చేయాలి. చాలా ప్లాట్లు అవసరం ఉంటాయి మనకి. సో అదొకటి కూడా టాస్క్ చేస్తూ, సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం ఇక్కడ పుష్పలత ఇంటికి రావడం. తారక రామనగర్ మాకు గత ఎన్నికల ముందు నుంచే మీరంతా పరిచయం అయ్యారు.
చాలా సంతోషం. ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. కాబట్టి తారక రామానగర్ రావాలనుకున్నాం. నేను, కలెక్టర్ గారు, మరి జేసీ గారు, మరి సివిల్ సప్లైస్ ఆఫీసర్, మనకు బియ్యం ఇచ్చేదే ఆమె, వారు కూడా వచ్చారు. వనజ సివిల్ సప్లైస్ మేడం కూడా వచ్చారు. సో అందరైతే మంచిగా సంతోషంగా ఉన్నారా? ఎట్లా సన్న బియ్యం ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి సార్, చెప్పుర్రి. అటు చూడు ఏం చెప్తున్నారు మా సోదరి, మన ఏం చెప్తున్నారు చూడు, అటు చూడు.